నేటి ముఖ్యాంశాలు. ఘనంగా కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ రథోత్సవం, భారీగా పాల్గొన్న భక్తులు. తాండూరులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు. బీద ఆర్యవైశ్యుడికి ఉపాధి కల్పించడం గొప్ప విషయం, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా. జీవన్గిలో ఫాస్టర్ ఆనందం దంపతుల 75వ పెళ్లి రోజు వేడుకలు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, డిఎల్పిఓ శంకర్ నాయక్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శుక్రవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో వెలిసిన అత్యంత పురాతనమైన దేవాలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. జాతర ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు మరియు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో పంజుగుల శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అల్ప ఆహార కార్యక్రమంతో పాటు బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, అడికి శశాంక్,
విజయ్, తాండూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు కౌన్సిలర్ సంగీత ఠాగూర్, ఇందర్చేడ్ రాజు, బీఆర్ఎస్ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్కుల నరేందర్ గౌడ్, మంకాల రాఘవేందర్, టేలర్ రమేష్, సోయల్ తదితరులు పాల్గొన్నారు. తినబెట్టే క్వశ్చన్ ఓన్లీ టచ్ చేస్తాడు. అరే అనంతరెడ్డి బర్త్డేనా? ట్యాగ్ వేసుకోండి. జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, జై కేసీఆర్, రోహిత్ అన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై రోహిత్ నాయకత్వం. చూడు విజయనగరం జిల్లాలో చెక్ తెలంగాణ ముద్దుబిడ్డ యువకుల గుండె సప్పుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు యావత్ తాండూరు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారు ప్రజల కోసం, యువకుల కోసం, తాండూరు నియోజకవర్గం కోసం అనేక రకాల కృషి చేసిన సంగతి తాండూరు ప్రజలందరూ కూడా తెలుసు. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఈరోజు తాండూరు నియోజకవర్గానికి 1673 కోట్ల రూపాయలతోటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన రోహిత్ రెడ్డి గారు. ఈరోజు బీసీ భవన్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి, యువ నాయకుడు, మరి ఎంతో ఉత్సాహవంతుడు. మరి ఆయనకు మా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తూ మరి భవిష్యత్తులో కూడా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరులో అన్ని విధాలుగా తాండూరు అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ తాండూరు ప్రాంతం కోసం మరి ముఖ్యంగా మీరు చూసినట్లయితే మరి తాండూరు సుఖ సంతోషంగా ఉండాలని మరి 11 దినాలు చండీ యాగం పెట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు.
ఇవన్నీ ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు. తాండూరు ప్రజలు, తాండూరు రైతులు, తాండూరు మైనార్టీలు, తాండూరు మహిళలు, తాండూరు యువకులందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశం రోహిత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి రోహిత్ రెడ్డి గారి అవసరం ఈ తాండూరుకి ఉన్నది. భవిష్యత్తులో కూడా ఆయన అవసరం కావాలని చెప్పేసి కూడా తాండూరు ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున ఈరోజు రోహిత్ రెడ్డి గారి ఒక జన్మదినం సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషమైన విషయం. వీళ్ళందరికీ కూడా మేమందరం కూడా రోహిత్ రెడ్డి కూడా తాండూరు ప్రజలకు అండ ఉంటాడని తెలియజేసుకుంటూ మరొక అంతా బాగుంటది. నువ్వు అట్లా దూరం నిలబడితే ఎట్లా కౌన్సిలర్ సార్ అజయ్ మీరు వచ్చేయండి, దగ్గర రండి. తాండూరు మాజీ శాసనసభ్యుడు, యువకుడు, తాండూరు అభివృద్ధి కోసం అన్నీ వదిలి ఇక్కడికి వచ్చి ఈ గడ్డ నాది నేను ఇక్కడే ఉంటా అని నిరంతరం కృషి చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాండూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరి ఆధ్వర్యంలో, అందరి సమక్షంలో, అందరి ఆశీర్వాదాలతో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుగుతుంది. పుట్టినరోజు వేడుకలు అంటే ఇదేవో దావతులు చేసుకున్నది కాదు. అనంత పద్మనాభ స్వామి దగ్గర పూజ దగ్గర నుంచి అందరి అభిమానుల సమక్షంలో, మొత్తం తాండూరు వ్యాప్తంగా కనిపించిన అందరి సమక్షంలో కేక్ కటింగ్ దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పండ్లు, బ్రెడ్ ఇవ్వడం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం దాకా కూడా ఈ సంబరాల్లో భాగంగా జరుగుతున్నాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలామంది యువకులే కాదు, పాత్రికేయ మిత్రులు కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేసినట్టే రోహిత్ రెడ్డి మీద ఎంత అభిమానం ఉన్నది అనేది ఇది అర్థమవుతా ఉంది. రోహిత్ రెడ్డి పుట్టింది జూన్ 7, మృగశిర కార్తీ రోజు పుట్టినాయి. అంటే ఎర్రటి ఎండాకాలం పోయిన తర్వాత చల్లగా అందరికీ చల్లదనాన్ని ఇచ్చే, పంటలకి భరోసా ఇచ్చే ఎట్లయితే మృగశిర కార్తీ వస్తుందో అట్లా రోహిత్ రెడ్డి కూడా మృగశిర కార్తీ రోజే పుట్టి తాండూరుని చల్లగా చూసుకుంటా అనే భరోసాతో ఈ నెల మీద అడుగుపెట్టిండు. ఆయన ఆధ్వర్యంలో తాండూరు ఎంత అభివృద్ధి చెందిందనేది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి తాండూరు కనపడుతూ ఉన్నది. ఈరోజు అధికారం ఉండొచ్చు, అధికారం పోవచ్చు, ఎమ్మెల్యేగిరి ఉండొచ్చు, పోవచ్చు, ఓట్లు రావచ్చు, ఓట్లు పడకపోవచ్చు. వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రజల మధ్యలో నిరంతరం ఉండే రోహిత్ రెడ్డికి ఈ గడ్డ మీద నుంచి వీళ్ళందరి సమక్షంలో కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి చాలా సంతోషిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. लाइन होते हैं
అన్నా పెట్టడం చేతికి పైలట్ రోహిత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు ముందుకు వచ్చినందువల్ల ఈరోజు వీరశైవ సమాజం తరఫున వీరశైవ తరఫున అన్నదాన కార్యక్రమం ఇవాళ దాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా కొనసాగించాలని, అలాగే తాండూరు కన్నా పెద్ద దేవాలయం భద్రప జాతర ఈసారి దాసోహంలో ఎట్లా ఉన్నారంటే భద్రపకు దాసోహం అంటేనే భద్రప అంటేనే దాసోహము, దాసోహం అంటేనే భద్రప. వెళ్ళవేళలా ఇక్కడ అందరూ ఇక్కడ చదువుకొని ఇక్కడ తిని అందరూ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దాసోహం ఇప్పుడు అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, అది త్వరితగతిన పూర్తి కావాలని వీళ్ళు కూడా దానికి కొంచెం ప్రెజరైజ్ చేసి దాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకుడు తాండూరు అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోహిత్ అన్న శివసేన ఆధ్వర్యంలో అల్పాహారం రోగులకు ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో రోహిత్ అన్న తాండూరుకు సేవ చేసే భాగ్యం, అలాగే తాండూరు రోహిత్ అన్నతో సాధ్యమని యావత్తు యువత పెద్దలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో అన్నకు తాండూరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రోహిత్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న. రోహిత్ అన్నతో సాధ్యమని యావత్తు యువత పెద్దలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో అన్నకు తాండూరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రోహిత్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న. కోటపల్లి మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ గారి నాయకత్వం, రోహిత్ రెడ్డి గారి నాయకత్వం, రోహిత్ రెడ్డి గారి నాయకత్వం. తాండూరు ముద్దుబిడ్డ ప్రియతమ నేత పైలట్ రోహిత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన మండల కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఈరోజు తాండూరు ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలా పనులని తీసుకొచ్చి ఈరోజు తాండూరు అంటేనే గత 40 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కేవలం 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసినటువంటి ఘనత రోహిత్ రెడ్డి గారిని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు తాండూరు ప్రాంతం చాలా కర్ణాటక బార్డర్ చాలా దూరమైనటువంటి ప్రాంతంలో మరియు ఇక్కడ నాపరాతి గనులతోటి కాలుష్యానికి పెట్టింది పేరు అనేటువంటి నిదానంతో ఉన్నటువంటి తాండూరు ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్రంలోని అత్యధిక నిధులు తీసుకొచ్చి తాండూరులో ఈరోజు రోడ్డు వ్యవస్థ కానీ మిగతా రవాణా వ్యవస్థ కానీ అట్లా ప్రతి అభివృద్ధి పథంలో ఒక మార్పు తీసుకొచ్చి ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు విద్యాపరంగా కానీ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం, టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం, అట్లా చాలా ఈరోజు పనులు తీసుకొచ్చినటువంటి ఘనత రోహిత్ రెడ్డి గారికి. వారి సారథ్యంలో అభివృద్ధి చెందిన తాండూరుని మనం చూడడం జరిగింది. కానీ ఈరోజు కొన్ని శక్తులతోటి కొన్ని ఓట్లతో ఈరోజు మన ఎమ్మెల్యేగా ఓటమి చెందడం అది ఈరోజు చూస్తున్నాం. కానీ ఎంతైతే రివర్స్ పోయిందో అదే ఉత్తేజంతో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో భారీ మేయర్తో గెలిపించుకొని రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున మినిస్టర్గా చూసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రోహిత్ అన్న యువ సైన్యం, రోహిత్ అన్న అభిమానులు వెంబడే ఉండి వారికి ఇళ్ళవేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్ల ఆయుష్ని కలిగించి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోటపల్లి మండల శాఖ తరఫు నుంచి ప్రత్యేకంగా భగవంతుని కోరుతున్నాం. జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న, రోహిత్ అన్న గారి నాయకత్వం, రోహిత్ అన్న గారి నాయకత్వం. ఆర్యవైశ్య కులానికి చెందిన బాలరాజ్ అనే వికలాంగుడికి పెండ్యాల అశోక్ అనే ఆర్యవైశ్యులు జీవనోపాధి కల్పించడం గొప్ప విషయమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తోపుడు బండి వ్యాపార సామాగ్రిని పెట్టించి ఆర్యవైశ్య కులానికి చెందిన బాలరాజ్ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని అశోక్ ఉపాధి కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, కోడూరు వినోద్, కౌన్సిలర్ సాహు శ్రీలత, కుంచెం సంపత్, వీరన్న, కల్వ ఉదయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం అలాగే వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒక గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం, దానికి ఇక్కడ నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వైశ్యుల్లో చాలామంది పేదలు ఉన్నారని మేము ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాం. దాంట్లో భాగంగా మన మేడ్శెట్టి బాలరాజన్న గారు వారి ఆర్థిక పరిస్థితి అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేనందుకు తను ఎలాంటి జీవనోపాధి లేనటువంటి స్థితిలో ఉన్నారు. వారికి మా ఆర్యవైశ్య సంఘం పెద్దలందరూ గుర్తించి ఒక జీవనోపాధి కల్పించాలన్నటువంటి ఒక ముఖ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ముందుగా మనల్ని చూసి ఇంకా మునుముందు వేరే సంఘాలు కూడా మనల్ని చూసి జీవనోపాధి విషయంలో ఇంతవరకు ఎవరు ముందుకు రాలేరు. కాబట్టి ఇది కూడా మనల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు ఫాలో అవ్వాలని కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే సేవా కార్యక్రమం అంటేనే మా వైశ్యులు. అలాంటి దానిలో ఇప్పుడు ముఖ్యంగా ఒక ఫ్యామిలీకి జీవనోపాధి కల్పిస్తూ వారికి కావాల్సినటువంటి ఏదైతే బిజినెస్కి కావాల్సినటువంటి సామాగ్రి అంతా నేను ఇస్తానని ముందుకొచ్చినటువంటి మా పెండ్యాల అశోక్ అన్న గారికి కూడా నేను పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీంతో పాటు జీవనోపాధి కల్పించుకోవాలి. అలాగే ఎలాగైతే మా సంఘ సభ్యులు సహకారం చేసి ముందుకొచ్చారో వారు కూడా ఆ పేరును నిలబెట్టుకొని ఈ జీవనోపాధిని సరిగ్గా చేసుకుంటే వారికి ఎవరి కాళ్ళపైన నిలబడకుండా వాళ్ళకు ఒక ఆధారం ఉంటుందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మా సంఘ సభ్యులు 2 సంవత్సరాల్లో ఇంకెన్ని చేస్తారో అని మేము వేచి చూస్తున్నాం. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా ప్రతిరోజు నేను కూడా నిరంతరం మా సంఘ సభ్యులతో ఉంటానని, అలాగే ఎక్కడ ఏ అవసరాలను నేను ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులకి అలాగే మా మేడిశెట్టి బాలరాజన్న కుటుంబ సభ్యులకు కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై వాసవి. ఎవరున్నా కూడా వారి దగ్గర మనకు అవసరం ఉన్న సామాన్ ఏమన్నా తీసుకొని కూడా వారికి ఆర్థికంగా చేయూతనిద్దాం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా
ఈరోజు దాత వీరికి డొనేషన్ ఇచ్చిన అశోక్ అన్న గారు, ఆయన ఏ కార్యక్రమం చేసినా ముందుండి నేను ఉంటా అంటాడు. గతంలో కూడా మేము ఆర్యవైశ్య సంఘంలో ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ వెంకట్రావు అన్న గారు యాక్చువల్గా ఆయనకు ఒక 100 సంచుల సిమెంటు డెవలప్మెంట్ అయ్యప్ప గుడి గురించి ఇచ్చారు. అన్న మేము కూడా మన సంఘం నుంచి చేస్తున్నాం కదా, అక్కడ కూడా వాసవి మాత మంటపం నిర్మిస్తున్నామంటే తమ్మి నీకు కూడా ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా నా వంతు సాయం ముందుంటుంది అని చెప్పి ఆయన ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా తోటి ఆర్యవైశ్యులు ఇంకా ఎవరైనా అర్హులైన వైశ్యులు ఉన్నారంటే మా దృష్టికి రండి. అదేవిధంగా సహాయం చేసే వాళ్ళు వైశ్యులు ఎవరున్నా కూడా మా దృష్టికి వస్తే వారిద్దరిని కోఆర్డినేషన్ చేసి వారికి ఒక జీవనోపాధి చేస్తాము అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైశ్యులంటేనే దానం ధర్మం, అటువంటిది దాన ధర్మాలతో పాటు మన వాళ్ళకు కూడా ఒక ఉపాధి, ఇది కూడా దీంట్లో కూడా ముందుకు వచ్చేద్దాము. ఈ కార్యవర్గ ప్రియులలో మొదటిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అయితే ఇంకా 2 ఏళ్ల సర్వీస్ కార్యక్రమం ఉంది. ఇంకా ఎవరైనా డోనర్లు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఎవరున్నా ఉంటా కూడా మా ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో లేదంటే మా అధ్యక్షులు గారు, దాని తర్వాత కోశాధికారి గారు, ఎవరు మా కార్యవర్గ సభ్యులు ఎవరికి ఇచ్చినా కూడా మాకు కలవండి, దానికి తగిన ఏర్పాటు చేద్దాం. జై వాసవి, జై జయ వాసవి. గారికి చిన్న వ్యాపారం తీసుకోవడానికి ముందుకొచ్చి పెండ్యాల అశోక్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో హర్షదాయకం. వాళ్ళు ఇంకా ముందు కూడా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కూడా నేను నా వంతు సాయం చేశానని ఇప్పుడే చెప్పాడు. ఖచ్చితంగా ఏ సహాయ సహకారాలు ఉన్నా మన వయసులకు అందరు కూడా తోడ్పాటు అందిస్తూ ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తాండూర్ మున్సిపల్ చైర్మన్ సున్నా పరిమళ గారికి, ఆర్యవైశ్య సంఘం పెద్దలకందరికీ, ఇక్కడికి వచ్చేసినట్టు ఆర్యవైశ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా ఆర్యవైశ్య సభ్యులు మరి వెన్నుముకగా నిలిచినటువంటి మా అన్నలందరూ ప్రమాణ స్వీకారం రోజునే తెలియజేశారు. మా ఆర్యవైశ్యులకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని మరి తెలియజేసి మరి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సేవా కార్యక్రమంలోనే ఉన్నారు. మరి ఇప్పుడు చూసినట్టు సంతోష్ గారు చెప్పినట్టు 19వ రోజు నిత్యాన్నదానం చేయడమే కాకుండా మరి వేసవి కాలంలో చల్లనీళ్ళు ఒకవైపు, మజ్జిగ ఒకవైపు, రాగి జావా అంబలి మరి సీజన్ ప్రకారమే కాకుండా మరి వేరే వాళ్ళకి మన బీద ఆర్యవైశ్యులకు ఉపాధి కల్పించాలన్న దిశగా కొత్త ఆలోచన తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటిది. మనం అన్నం పెడితే ఒకరోజు కడుపుతుంది, కానీ జీవనోపాధి కల్పించే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా నిత్యం వాళ్ళ పనులలో వాళ్ళ నిమగ్నమైంది మరి వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు చేసుకునేటువంటి స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఇటువంటి గొప్ప కొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించినందుకు మరి ఈ సమస్యను తీసుకురాగానే మరి దానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మరి అంతేకాకుండా అశోక్ అన్న గారు కూడా పెద్ద మనస్సు చేసుకుని మరి నేనున్నాను అంటూ అడుగేసి మరి వాళ్ళందరికీ సహాయంగా నిలబడ్డందుకు వారికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ సమస్య ఉన్నా మరి తీర్చడానికి ముందుగా ఉన్నారు. మరి ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా మరి వాళ్ళ యొక్క పెద్ద మనసు చేసుకుని ఇంకా ముందుకు వస్తే మన ఆర్యవైశ్యుల్లో పేదవాళ్ళు అనేది లేకుండా కావాలనేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో శుక్రవారం ఫాస్టర్ సాతూరి ఆనందం అలుషమ్మ 75వ పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నారు. ఆనందం తన వయస్సు 115 సంవత్సరాలు కాగా ఆయన భార్య అలుషమ్మ 90 సంవత్సరాలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం ప్రతిరోజు జొన్న రొట్టెలు తినడం వల్ల అని ఆనందం తెలిపారు. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో శుక్రవారం డిఎల్పిఓ శంకర్ నాయక్ గ్రామ పంచాయతీలోని హరితహారం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంపీడీఓ రాఘవులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దయచేసి సెక్రటరీలకు ఏ డౌట్ వచ్చినా మీరు క్లారిటీ ఇవ్వండి. అండ్ ఎక్కడ కూడా డేవియేషన్ లేకుండా నాకు ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవ్వాలి. 100% అవుతుంది. మీరు దాన్ని మీరు వెనక పడిపోకుండా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable